హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ వరల్డ్. మీరు ఎప్పుడైనా బాయిల్డ్ ఎగ్తో ఇలా ఈ కర్రీని ట్రై చేశారా? లేదంటే వెంటనే ట్రై చేయండి. బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం రండి. ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కస్తూరి మేతిని వేసుకోవాలి. అలాగే అందులో పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కలేమాకును వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే అందులో 1 స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. కొద్దిగంత సాల్ట్ వేసుకోవడం ద్వారా ఆనియన్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయి. ఆనియన్స్ ఉడికిన తర్వాత అందులో 1 స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 6 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఆనియన్స్ని ఉడికించుకోవాలి. నెక్స్ట్ అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని 2 పీసెస్గా కట్ చేసుకొని కడాయిలో వేసేసుకోవాలి. ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. అప్పుడే మనకి వేసుకున్న మసాలాలన్నీ ఎగ్కి పడతాయన్నమాట. చూసారు కదండి, ఎంతో ఈజీగా జస్ట్ 15 to 20 మినిట్స్ లోపే మనం బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మన ఛానల్లో చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి అవైలబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మన రెసిపీస్ ఉంటాయండి. మీరు ఒకసారి వీడియోస్ అన్ని చూసేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. డైలీ ఒక షార్ట్ వీడియో మన ఛానల్లో తప్పకుండా వస్తుంది, మీరు చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.